Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్లో సింగరేణి అనగా SCCL నుండి ఐటీ ఎలక్ట్రిషియన్ కేటగిరీ 1కి యాక్టివ్లో ఉంది నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పిరెంట్స్కి ఎవ్రీడే మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం, దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. సో ఆస్పిరెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుండి డైలీ ఈ సొల్యూషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా వస్తున్నాయి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు, సో ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ని మనం సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈరోజు కూడా అదే తరహాలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. సో క్వశ్చన్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి వెరీ రీసెంట్గా మనం ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఆస్పిరెంట్స్కి ఒక బుక్ లాంచ్ చేశాము. ఈ బుక్ వచ్చి రీసెంట్గా లాంచ్ చేశాము. సో ఈ బుక్లో మనం దీనికి అంటే మన ఐటీఐ ఆస్పిరెంట్స్కి ఎలక్ట్రిషియన్కి అదేవిధంగా వైర్మ్యాన్కి ట్రేడ్కి అంటే ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్కి వైర్మ్యాన్ ట్రేడ్కి సఫిషియంట్ అంటే టాపిక్ వైజ్గా కంటెంట్ ప్రొవైడ్ చేశాం. కంటెంట్తో పాటు మీకు యూస్ఫుల్ MCQs ఇచ్చాము. అట్లనే ఆ MCQsకి కీస్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఈ బుక్ రిలీజ్ చేసి చాలా రోజులైంది. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాము. మీరు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. స్టిల్ ఈ బుక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా మేనేజ్మెంట్కి కాల్ చేస్తే రెస్పాన్స్ ఇస్తారు. సో ఈ బుక్ అనేది చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ ఇచ్చాము ప్లస్ MCQs ఇచ్చాము. సో త్వరలో మేము MCQsతో పాటు MCQsకి సొల్యూషన్స్ కూడా రాయడం జరుగుతుంది. అది దట్టు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఈ బుక్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే అందిస్తున్నాం. సో ఎందుకు అని అంటే ప్రస్తుతం SCCL యాక్టివ్ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి, అంటే ప్రస్తుతం SCCL నుండి వెలువడిన నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేశాము. ఓకే, సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్ మనం ఆల్రెడీ 6 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాము. సో 7th క్వశ్చన్ వచ్చి 2 incandescent lamps ఆఫ్ రేటింగ్ 40 watt అండ్ 100 watt. సో విషయం ఏంది? సో 2 incandescent ల్యాంప్స్ ఉన్నాయంట, 2 ఫిలమెంట్ ల్యాంప్స్ ఉన్నాయంట. వాటి యొక్క రేటింగ్స్ యొక్క విలువలు 40 watts అండ్ 100 watts ఇచ్చాడు. మంచిగా గమనించండి బ్రదర్. 2 incandescent lamps. ఎన్ని ల్యాంప్స్ ఇచ్చారు? 2 ఇచ్చారు. అయితే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. బ్రదర్, ఇలాంటి క్వశ్చన్లు మన ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసాం. అండ్ ఇది ప్యారలల్లో కనెక్ట్ చేసాం కదా, ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ ప్యారలల్లో కనెక్ట్ చేసిన కాంబినేషన్ అనేది 230 వోల్టేజ్ AC సప్లై దగ్గర ఇచ్చాం. అయితే ఈ క్రింది వాటిలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇక ఆప్షన్స్ నేను చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతున్నాయి. సో ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ మనం ఐటీ ఆస్పిరెంట్స్ కానీ డిప్లొమా ఆస్పిరెంట్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీన్ని నేను యూనివర్సల్ మోడల్ క్వశ్చన్ కూడా పిలుస్తాను. సో అంటే చూడండి, ఫస్ట్ మనం క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోకుంటే క్వశ్చన్ని మీరు అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు చేయలేరు. సో ఎప్పుడైతే ఈ మీనింగ్ని ప్రాపర్గా ఏ ఆస్పిరెంట్ అయితే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆన్సర్ చేయడం వేరు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం షార్ట్ అండ్ స్వీట్గా ఎలా చేయాలి అనే ప్రొసీజర్ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో నేను ఆస్పిరెంట్స్కి చెప్పేది ఒకటే, సబ్జెక్ట్ నేర్చుకోండి, బై హార్డ్ చేయకండి. బై హార్డ్ చేస్తే మైండ్ మీద ఎక్కువ ప్రెజర్ పడుద్ది. సో ఎక్కడ ఏం బై హార్డ్ విలువల్ని బై హార్డ్ చేయండి. కాస్ 90 ఎంతనో బై హార్డ్ చేయొచ్చు, కాస్ 30 ఎంతనో బై హార్డ్ చేయొచ్చు, కానీ సబ్జెక్ట్ని బై హార్డ్ చేయకండి. ఓకేనా? సో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఈ కనెక్షన్ ఏ విధంగా ఉంది. 2 బల్బులు అంట, 2 బల్బులు ఇచ్చాడండి. ఒకటేమో ఈ 2 బల్బుల్లో అంటే ఇది ప్యారలల్ కనెక్షన్ కదా, 2 బల్బులు ఇచ్చాడు. ఒకటేమో 40 wattage, ఇంకొకటేమో 100 wattage. గుర్తుపెట్టుకోండి. సో దీని విలువ 40 watt, ఇంకొకటి 100 watt. ఇవి 2 ఏ విధంగా కనెక్ట్ చేశారు? ప్యారలల్. ఎక్కడ కనెక్ట్ చేశారు? ఒక AC సప్లైని క్లియర్గా మెన్షన్ చేశారు. సో సప్లై విలువ ఎంత? 230 వోల్టేజ్. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఆప్షన్ ఏ 40 watt ల్యాంప్ గివెన్ మోర్ లైట్ దాన్ 100 watt. అంటే ఆప్షన్ ఏ ఏం చెప్తుంది? ఈవెన్ క్వశ్చన్లో దాగి ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడమే కాదు, ఆప్షన్స్ని కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో అలా ఆప్షన్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవాలంటే మనకు లిటిల్ బిట్ ఇంగ్లీష్ ఐడియా ఉండాలి. ఐడియా ఉండడం అవసరం లేదు. మీరు క్వశ్చన్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సబ్జెక్టు మంచి అవగాహన ఉంటే మీకు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ మోర్ ఐడియా ఆన్ ఇంగ్లీష్. సో అంటే ఎగ్జామ్ వరకు మీకు అంటే సబ్జెక్ట్ వరకు ఇంగ్లీష్ హెల్ప్ అవుతుంది. మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు.
మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే సబ్జెక్టు పట్ల ఇంగ్లీష్ ఐడియా ఉంటే ఎనఫ్. సో ఆప్షన్ బి 100 watt ల్యాంప్ గివెన్ మోర్ లైట్ దాన్ 40 watt ల్యాంప్. సో 100 watt ల్యాంప్ అనేది 40 watt ల్యాంప్ కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా లైట్ని ఇస్తుందంట. బోత్ ద ల్యాంప్స్ విల్ గివ్ ద సేమ్ లైట్. రాంగ్. బోత్ ద ల్యాంప్ విల్ నాట్ లైట్. సో చూద్దాం, ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. దీనికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏందో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యాటేజ్ గురించి మాట్లాడే ముందు హై వ్యాటేజ్, లో వ్యాటేజ్ జస్ట్ మీకు ఈ క్వశ్చన్కి సరిపడే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాను. హై వ్యాటేజ్ అంటే ఏంటిది, లో వ్యాటేజ్ అంటే ఏంటిది? నార్మల్గా వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం క్లియర్గా. నంబర్ ఆఫ్ మెనీ ఎగ్జాంపుల్స్ విల్ బీ డిస్కస్డ్. చాలా డిస్కస్ చేస్తాము. స్టిల్ బ్యాచ్ రన్ అవుతుంది. సో అయిపోయిన బ్యాచ్లో డిస్కస్ చేసాము కూడా. సో ఇక్కడ చూడండి, హై వ్యాటేజ్, లో వ్యాటేజ్. హై వ్యాటేజ్ అంటే ఏంటిది అంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని డ్రా చేస్తుంది. అంటే విద్యుత్ ప్రవాహం అంటే ఏంటిది, కరెంట్ని. సో అంటే హై వ్యాటేజ్ కెపాసిటీ గల ఎలిమెంట్స్ అంటే మనం హోమ్ అప్లయన్సెస్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిఫ్రిజిరేటర్ తీసుకున్నాం, హై వ్యాటేజ్. అట్లనే ఒక హీటర్ తీసుకున్నాం, వాటర్ హీటర్ తీసుకున్నాం, హై వ్యాటేజ్. సో అవి ఏం చేస్తున్నాయి, అందుకోసం వాటికి ఉపయోగించే సాకెట్స్ కూడా ఐదర్ 3 pin కానీ 5 pin ప్లగ్ కానీ ఉంటుంది. మీరు గమనించండి, ఎందుకు ఎక్కువ కరెంట్ని డ్రా చేస్తుంది. దానికి మళ్ళీ సపరేట్ రీజన్ ఉంది, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. గతంలో అలాంటి క్వశ్చన్ అపియర్ అయింది TSSPDCలో. ఆల్రెడీ ఆ క్వశ్చన్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు క్లియర్గా. సో హై వ్యాటేజ్ అంటే డ్రాస్ మోర్ కరెంట్. ఏంటిది బ్రదర్, డ్రాస్ మోర్ కరెంట్. ఎక్కువ కరెంట్ని డ్రా చేస్తుంది, అంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని. డ్రా అంటే ఏంటిది, తీసుకోవడం. డ్రా అంటే ఏంటిది, తీసుకోవడం. సో గుంజుకుంటుంది అన్నట్టు సింపుల్ చెప్పాలంటే. డ్రాస్ లెస్ కరెంట్, తక్కువ కరెంట్ని, తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది అని మీనింగ్. ఎవరు, లో వ్యాటేజ్. అంటే నేను సింపుల్గా ఇక్కడ నుండి మరి డ్రాస్ మోర్ కరెంట్ అంటే ఓమ్స్ నియమం ప్రకారం కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కదా బ్రదర్. అంటే I=V/R అనే సూత్రం ప్రకారం నువ్వు గమనిస్తే ఓకే, మీకు డైరెక్ట్ ఎందుకు ఇలా కూడా చూసుకోవచ్చు. విద్యుత్ ప్రవాహం I, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్, రెసిస్టెన్స్, వ్యతిరేకించే స్వభావం. సో ఇక్కడ కరెంట్కి రెసిస్టెన్స్కి ఎలాంటి సంబంధం ఉంది? సో విలోమానుపాతంలో ఉంది. అంటే కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే ఆబ్వియస్లీ మనం చెప్పొచ్చు ఇది ఎక్కువ కరెంటుని, ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని డ్రా చేస్తుందంటే రెసిస్టెన్స్ ఈజ్ లెస్. సో దేర్ ఫోర్ రెసిస్టెన్స్ ఈజ్ లెస్. ఏంటిది బ్రదర్, రెసిస్టెన్స్ ఈజ్ లెస్. అంటే రెసిస్టెన్స్ లెస్ ఉంది అంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని డ్రా చేస్తుంది. ఇలాంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఎవరు కలిగి ఉన్నారు అని అంటే హై వ్యాటేజ్. ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి, హై వ్యాటేజ్ ల్యాంప్ కానీ, ఒక ఫిలమెంట్ బల్బు కానీ ఏదన్నా ఉంది అని అంటే ఆ ఎలిమెంట్ కానీ, ఎలక్ట్రికల్ అప్లయన్స్ కానీ దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణాలు, స్వభావాలు అంటే ఏంటిది అని అంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని డ్రా చేస్తుంది. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ తక్కువ ఉంది. రెసిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడే కదా విద్యుత్ అంటే వ్యతిరేకించే స్వభావం తక్కువ ఉన్నప్పుడే కదా అది ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని డ్రా చేయగలిగే స్వభావాన్ని చూపిస్తుంది. మరి ఇక్కడ ఓమ్స్ నియమం ప్రకారం అంటే I ఈజ్ విద్యుత్ ప్రవాహం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, అనగా రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. SR ను మరి ఇట్ డ్రాస్ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్. అంటే విద్యుత్ ప్రవాహాన్ని తక్కువగా డ్రా చేస్తుంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టా కాదా? అదే కదా మనం చెప్పేది. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అంటే తక్కువ కరెంట్ని అనుమతిస్తుందా లేదా? సో దేర్ ఫోర్ రెసిస్టెన్స్ ఈజ్ హై. కేర్ఫుల్ రెసిస్టెన్స్ ఈజ్ హై. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఈ క్వశ్చన్ అర్థం కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి గుడ్ ఎట్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యాటేజ్. సో వ్యాటేజ్ కాన్సెప్ట్ కనుక క్లియర్గా అర్థమైతే నువ్వు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. సిరీస్లో కనెక్ట్ చేసినా, ప్యారల్లో కనెక్ట్ చేసినా. సో కేర్ఫుల్గా గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇప్పుడు 2 బల్బులు తీసుకున్నాను. సో ఏ విధంగా కనెక్ట్ చేశాను, సిరీస్లో కనెక్ట్ చేశాను. ఫస్ట్ సిరీస్ కనెక్షన్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ నువ్వు సప్లై ఇచ్చావు, ఐదర్ AC సప్లై ఆర్ DC సప్లై. ఒక సప్లై గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ సప్లై అని ఇద్దాం, మంచిగా గమనించండి. సో 2 డిఫరెంట్ వ్యాటేజెస్. ఇక్కడ నేను లో వ్యాటేజ్ ఇచ్చాను. ఓకే, మీరు అనుకున్నట్టుగానే 40 వ్యాటేజ్ 100 వ్యాటేజ్ తీసుకుందాం. మీరు అనుకున్నట్టుగానే 40 వ్యాటేజ్ 100 వ్యాటేజ్. బ్రదర్ 2 ఏ విధంగా కనెక్ట్ చేశాను, సిరీస్లో కనెక్ట్ చేశాను. మరి సిరీస్లో కనెక్ట్ చేశామంటే విద్యుత్ ప్రవాహం అంటే దీని ద్వారా ప్రవాహించే విద్యుత్ ప్రవాహం సేమే కదా. ఎస్, అంటే ఈ బల్బు ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఈ రెండు అంటే 40 వ్యాటేజ్ ద్వారా అదేవిధంగా 100 వ్యాటేజ్ బల్బు ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం రెండు సమానమే కదా. మరి కరెంటుతో ఇక్కడ సంబంధం లేదు. అంటే ఎవరు ఎక్కువ కరెంటు తీసుకుంటున్నారని మనం చెప్పడానికి లేదు. కానీ బ్రదర్
ఇక్కడ కరెంట్ ఎంటరింగ్ ఆల్వేస్ ఎనీ ప్యాసివ్ ఎలిమెంట్ని కరెంట్ ఎంటర్ అయితే దాన్ని మనం పాజిటివ్ పొలారిటీగా తీసుకుంటాం. ఎనీ ప్యాసివ్ ఎలిమెంట్ని కరెంట్ విద్యుత్ ప్రవాహం లీవ్ చేస్తే అక్కడ మనం నెగిటివ్ పొలారిటీ తీసుకుంటాం. ఈ బేసిక్ ఫండమెంటల్స్ కనుక మీకు గుర్తుంటే కేవీఎల్ ఈక్వేషన్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు చాలా సులువుగా సాల్వ్ చేస్తారు. సో సమీకరణాలు సాధించడం వేరు, సమీకరణాన్ని సాధించే క్రమంలో మీరు తీసుకునే పొలారిటీస్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పాజిటివ్ పొలారిటీ తీసుకోవాలి, ఎక్కడ నెగిటివ్ పొలారిటీ తీసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా గమనించండి. సో 40 వాటేజ్ 100 వాటేజ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు ఎలాంటి అంటే సిచ్యువేషన్ ఏంది అని అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ అనేటిది మాత్రం ఇక్కడ వోల్టేజ్ 1 అనుకుందాం, వోల్టేజ్ డ్రాప్ 2 అనుకుందాం. ఇక్కడ విషయం ఏంది, ఎవరైతే అంటే వోల్టేజ్ అనేది డ్రాప్ చేసుకునే కెపాసిటీస్ అనేటిది వేరు అని చెప్పొచ్చు. ఎందుకు వేరు అని చెప్పొచ్చు, 40 వాటేజ్ 100 వాటేజ్ రెండు వ్యాటేజ్లు, రెండు డిఫరెంట్ వ్యాటేజ్ కాన్సెప్ట్ ఉన్నాయి. అంటే రెండు డిఫరెంట్ వ్యాటేజ్ బల్బుస్ కనెక్ట్ చేశాను, ఫైన్. ఖచ్చితంగా వాటి యొక్క రెసిస్టర్ విలువలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరికైతే తక్కువ వ్యాటేజ్ ఉందో ఆ పర్సన్కి ఆ అప్లయన్స్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే రెసిస్టర్ విలువలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, రెసిస్టర్ విలువలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ బ్లాకింగ్ కెపాసిటీస్ ఆల్సో డిఫరెంట్. అంటే ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంది, ఎక్కువ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంది, తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ వోల్టేజ్ బ్లాక్ చేస్తారు, 40 వాటేజ్. అంటే మనం అల్టిమేట్గా మాట్లాడాల్సింది పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. మంచిగా గమనించండి. మరి సిరీస్ కనెక్షన్లో ఎవరు కరెంట్ సేమ్ కాబట్టి కరెంట్ గురించి మనం ఫోకస్ చేయాలి. మరి సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ అంటే పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అనొచ్చా లేదా, విద్యుత్ ప్రవాహాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటాను. అదేవిధంగా ఓమ్స్ నియమం ప్రకారం V ఈక్వల్ టు IR కాదా, ఎస్ ఆబ్వియస్లీ V ఈక్వల్ టు IR. మళ్ళీ నువ్వు సమీకరణం తీసుకుంటే ఇక్కడ కరెంట్ అనేది కాన్స్టెంటా కాదా. సో దేర్ఫోర్ నేను ఇట్లా తీసుకుంటాను, పవర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో ఏ బల్బ్ అయితే ఎక్కువ పవర్ని అబ్జర్వ్ చేస్తుందో ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఏ బల్బ్ అయితే తక్కువ పవర్ని అబ్జర్వ్ చేస్తుందో ఆ బల్బ్ అనేది కాంతివంతంగా వెలగదు. సో గుర్తుపెట్టు, ఏ బల్బ్ అయితే ఎక్కువ పవర్ని అబ్జర్వ్ చేస్తుందో ఆ బల్బ్ అనేది కాంతివంతంగా వెలుగుతుంది. ఏ బల్బ్ అయితే తక్కువ పవర్ని అబ్జర్వ్ చేస్తుందో ఆ బల్బ్ అనేది కాంతివంతంగా వెలగదు, అంటే బ్రైట్ఫుల్గా ఉండదు. సో సేమ్ కాన్సెప్ట్, అంటే ప్రకాశవంతంగా ఉండకపోవడం అనేది పవర్ అబ్జార్ప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. అది సిరీస్ కనెక్షన్ అయినా ప్యారలల్ కనెక్షన్ అయినా. కానీ ఈ పవర్ అబ్జార్ప్షన్ ఎలా మారుతుంది చూడండి. సో సిరీస్ కనెక్షన్కి ప్యారలల్ కనెక్షన్కి మారుతుంది. మరి బ్రదర్, మరి ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉంటే పవర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. పవర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటే ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంటే నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు, రెసిస్టెన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే లో వ్యాటేజ్ బల్బుకా హై వ్యాటేజ్ బల్బుకా, ఆబ్వియస్లీ లో వ్యాటేజ్ బల్బ్. దేర్ ఫోర్ గుర్తుపెట్టుకోండి, సిరీస్ కనెక్షన్లో లో వ్యాటేజ్ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది అని మీరు క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇదే రెండు బల్బుల్ని నేను ప్యారలల్లో కనెక్ట్ చేశాను. మంచిగా గమనించండి. ఈ రెండు బల్బుల్ని నేను ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే విషయం, ఏంటిది, ఎవరు ఎక్కువ పవర్ని అబ్జార్బ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇదెంత బ్రదర్, 40 వాటేజ్. ఇదెంత, 100 వాటేజ్. సేమ్ బల్బులు తీసుకుందాం, 100 వాటేజ్ సేమ్ సప్లై తీసుకుందాం. సపోజ్ ఇక్కడ ఏసీ సప్లై తీసుకున్నా, డీసీ సప్లై తీసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఆర్ ఫిలమెంట్ ల్యాంప్ అనేది వర్క్స్ ఫర్ బోత్ ద సప్లైస్. మనం అంటే ఇల్యూమినేషన్లో డిస్కస్ చేస్తాం. ఏసీ సప్లైకైనా పనిచేస్తుంది, డీసీ సప్లైకైనా పనిచేస్తుంది. కానీ అదే డిశ్చార్జ్ ల్యాంప్స్ ఓన్లీ వర్క్ ఫర్ ఏసీ సప్లై. గుర్తుపెట్టుకోండి బ్రదర్. ఏ విధంగా కనెక్ట్ చేసినావు, ప్యారలల్లో కనెక్ట్ చేసినావు. మరి ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎవరు ఎక్కువ పవర్ని అబ్జార్బ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలి అని అంటే ప్యారలల్లో ఎవరు సేమ్ ఉంటారు, నువ్వు సప్లై దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఇచ్చావో సేమ్ వోల్టేజ్ విల్ బీ అప్లైడ్ అక్రాస్ 40 వాటేజ్. అంటే సేమ్ వోల్టేజ్ అనేది 100 వాటేజ్ బల్బు దగ్గర అప్లై చేయబడుతుంది. అంటే పవర్లో ఎలాంటి చేంజెస్ లేవు కదా, అంటే వోల్టేజ్లో ఎలాంటి చేంజెస్ లేవు కదా. ఎందుకు, ప్యారలల్ కనెక్షన్. చలో, పవర్ ఈక్వల్ టు V ఇంటూ I. అంటే వోల్టేజ్ అనేది సమానం కదా. సో దీన్ని నేను కాన్స్టెంట్గా తీసుకుంటాను. మరి వోల్టేజ్ సమానం అంటే పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. మరి ఓమ్స్ నియమం ప్రకారం మనం ఏం తీసుకుంటాం, I ఈక్వల్ టు V/R. ఎందుకు, సో I ఈక్వల్ టు V/R. మరి I ఈక్వల్ టు V/R అంటే వోల్టేజ్ అనేది ప్యారలల్ కనెక్షన్లో సమానం కదా. అంటే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. మంచిగా గమనించండి. ఇప్పుడు నీకు ఎవరైతే పవర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారో
ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంటే నేను అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుతున్నా. సో ఇది నేను ప్రకాశవంతంగా వెలగాలి అంటే ఎక్కువ పవర్ని అబ్జర్వ్ చేయాలి. ఇది ఎక్కువ పవర్ని అబ్జర్వ్ చేయాలి అంటే అది ఆ బల్బ్ అనేది ఎక్కువ కరెంట్ని డ్రా చేయాలి. ఆ బల్బ్ అనేది ఎక్కువ కరెంట్ని డ్రా చేయాలంటే ఆ బల్బుకి రెసిస్టెన్స్ అనేది వ్యతిరేకించే స్వభావం అనేది తక్కువగా ఉండాలి. ఇది మనకు వెల్ నోన్ ఇన్ఫర్మేషన్, మంచిగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏ బల్బ్ అయితే చూడండి రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ప్యారలల్ కనెక్షన్లో ఏ బల్బ్ అయితే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. సిరీస్ కనెక్షన్లో ఏ బల్బుకి అయితే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంటే నేను ఈ విధంగా చెప్పొచ్చా? సింపుల్గా చెప్తాను, వినండి. ఇదంతా అవసరం లేదు. సో సపోజ్ ఈ రెండు బల్బ్ సిరీస్లో కనెక్ట్ చేశాను. సిరీస్లో కరెంట్ సేమ్ కదా? ఎస్, ఆబ్వియస్లీ. మరి ఎవరు మారాలి? వోల్టేజ్. అంటే వోల్టేజ్ ఏ డివైస్ దగ్గర అయితే, ఏ అప్లయన్స్ అయితే ఎక్కువ వోల్టేజ్ని బ్లాక్ చేస్తుందో ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎందుకు? వోల్టేజ్ ఎక్కువ బ్లాక్ చేస్తుంది అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నట్టే కదా. సో మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం స్టాప్ చేయొచ్చు డిస్కషన్. సో దేర్ ఫోర్ సిరీస్ కనెక్షన్లో ఎవరు డివైడ్ అవుతున్నారు? వోల్టేజ్ మారుతుంది కదా. అంటే ఏ పర్సన్ అయితే ఎక్కువ వోల్టేజ్ తింటున్నాడో ఆ పర్సన్ ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతాడు. అంటే వోల్టేజ్ ఎవరు ఎక్కువ తింటారు? రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఎందుకు? వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. ఆబ్వియస్లీ లో వ్యాటేజ్కి మనం ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దట్ అప్లయన్స్ ఏబుల్ టు మోర్ లైట్ అని చెప్పొచ్చు. మరి దేర్ ఫోర్ సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ గురించి చూడాలి. ఎక్కువ వోల్టేజ్ కావాలంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న బల్బు, ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న బల్బు అంటే లో వ్యాటేజ్. దాట్స్ ఇట్. సింపుల్గా ప్యారలల్ కనెక్షన్లో మరి సింపుల్గా కరెంట్ డివిజన్ తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువ కరెంట్ని డ్రా చేస్తారో ఆ పర్సన్ ఎక్కువ ప్రకాశవంతంగా వెలగలుగుతారు. ఆ పర్సన్ అంటే ఎవరు? ఎలక్ట్రికల్ అప్లయన్స్ అంటే ఎవరు? బల్బ్. ఇక్కడ సో ఎక్కువ కరెంట్ ఎవరు డ్రా చేయగలుగుతారు? తక్కువ రెసిస్టెన్స్ ఉన్న బల్బు. మరి తక్కువ రెసిస్టెన్స్ ఎవరికి ఉంటుంది? హై వ్యాటేజ్ ఎవరు? 100 వ్యాటేజ్. సింపుల్. సో సిరీస్ కనెక్షన్లో కరెంట్ కాదు చూడాల్సింది, వోల్టేజ్. ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ కాదు, కరెంట్. సో ఏ బల్బ్ అయితే ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుందో ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఏ బల్బ్ అయితే ఎక్కువ వోల్టేజ్ని బ్లాక్ చేస్తుందో ఆ బల్బ్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇలా చూడండి, ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. ఏం అవసరం లేకుండా ఇలా మనం సమ్మరైజ్ చేసుకొని క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు ఐదర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, 2 డిఫరెంట్ వ్యాటేజ్ బల్బ్స్ ఇచ్చారు, అవి ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నారు. గాట్ కన్ఫర్మేషన్. అంటే ప్యారలల్ అనేది మనం అండర్లైన్ చేయాలి క్వశ్చన్ చేస్తున్నప్పుడు. ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్లైన్ అది నువ్వు మైండ్లో పెట్టుకోవాలి, సిరీసా ప్యారలలా. సో ఇప్పుడు 40 వ్యాటేజ్ 100 వ్యాటేజ్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ చెప్పొచ్చు. సో కరెంట్ డివిజన్ టేక్స్ ప్లేస్. కరెంట్ ఎవరైతే ఎక్కువ డ్రా చేస్తారో ఆ పర్సన్ ఎక్కువగా, అంటే ఆ బల్బ్ అనేది ఎక్కువగా అంటే బ్రైట్నెస్ చూపిస్తుంది. సో అలా 100 వ్యాటేజ్ అని మనం చెప్పొచ్చు. సో దేర్ ఫోర్ 100 వ్యాటేజ్ ల్యాంప్ గివెన్ మోర్ లైట్ దాన్ 40 వ్యాటేజ్ ల్యాంప్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. బోత్ ద ల్యాంప్స్ గివ్ ద సేమ్ రేటింగ్ అంటే చూడు, అంటే సేమ్ లైట్ అంటే 2 సమానమైన వ్యాటేజ్ ఉండాలి. అయితే ఉంటే 40 వ్యాటేజ్, లేదంటే ఇది 100 వ్యాటేజ్, ఇది 100 వ్యాటేజ్, అలా ఉంటే సమానమైన సిరీస్లో కనెక్ట్ చేసిన ప్యారలల్ కనెక్ట్ చేసిన 2 సమానంగా ఇస్తాయి. సో బోత్ ద ల్యాంప్ విల్ నాట్ లైట్. ఎందుకు లైట్ కాదు? ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వోల్టేజ్ అప్లై చేయబడితే కరెంట్ డివిజన్ జరుగుతుంది. సో ఇలా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో ఆస్పిరెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్కి తీసుకుంటున్న ఆస్పిరెంట్స్కి ఇదే తరహాలు క్వశ్చన్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా కంటెంట్తో పాటు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓన్లీ మనం సెలెక్షన్ దిశగా వెళ్తున్నాము. సో మా దగ్గర మా ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఉంటుంది అని చూపించడానికి మేము ఈ వీడియో చేస్తున్నాము. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్కి తెలియని వాళ్ళు ఉన్నారు, మేము ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాం, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అని వాళ్ళకు తెలియజేయడానికి మేము డైలీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు సెలెక్షన్ క్లియర్ చేయాలి అని అంటే ఈ కంటెంట్ సరిపోదండి. ఇది జస్ట్ శాంపుల్ పర్పసే, ఇది జస్ట్ డెమో పర్పసే. సో మీకు ఇలాంటి క్లాసెస్ కావాలనుకుంటే ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఆఫ్లైన్ అడ్మిషన్ పట్ల, ఆన్లైన్ అడ్మిషన్ పట్ల మేము ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి క్లాసెస్ అందిస్తున్నాము. సో గుర్తుపెట్టుకోండి, అవకాశం చాలా రేరుగా వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడే ఉపయోగించుకోండి. గతంలో లాస్ట్ టైం వచ్చిన వేకెన్సీస్ 50+, ఇప్పుడు వచ్చిన వేకెన్సీస్ ఆల్మోస్ట్ 100. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని విజయవంతం చేసుకోవడానికి ట్రై చేయండి. అందులో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అందులో మీరు ఉండాలి అని అంటే మీరు చూజ్ చేసుకునే సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి సోర్స్ చూజ్ చేసుకుంటున్నారు, అది మీకు కీ రోల్ ప్లే చేస్తుందా లేదా, అది మీకు సక్సెస్ కావడానికి హెల్ప్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అలాంటి ఇన్స్టిట్యూషన్ మీరు చూజ్ చేసుకొని
మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీ సక్సెస్ వైపు నడవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్.